నమస్కారం, ఏరువాక బులెటిన్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎట్టకేలకు కరుణించిన నైరుతి రుతుపవనాలు, తడిసి ముద్దైపోయిన తెలుగు సాగునేలలు. వరి పంట సాగులో ఎదురయ్యే చీడపీడలు, తాటాకు ఎండాకు తెగుళ్ల నివారణకు సూచనలు. నోరూరించే అరటి పండ్ల సాగు పద్ధతులు, దేశ విదేశీ మార్కెట్లలో పలుకుతున్న అధిక ధరలు. రసాయనిక ఎరువులు లేకుండా పంటల దిగుబడులు, సేంద్రియ ఎరువులతో సాధ్యమంటున్న ఆదర్శ రైతు. అంది వస్తున్న కొత్త శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, అందిపుచ్చుకుంటే వ్యవసాయంలో మంచి ఫలసాయం. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు కరుణించాయి. 24 గంటల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చల్లటి గాలి వీస్తోంది. చిన్నగా సన్నగా వానలు పడుతున్నాయి. 25 రోజుల పాటు ముప్పుతిప్పలు పెట్టిన పవనాలు చివరకు దరి చేరుకున్నాయి. ఒక్కసారిగా అంతటా వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. రైతన్నలో ఆశలు మోసులెత్తాయి. ఇరవై 25 రోజుల పాటు ఎదురు చూసిన నైరుతి రుతుపవనాలు చివరకు కరుణించాయి. వడగాలులు ఉక్కపోతతో ఆయాసపడిన జనం ఒక్కసారిగా జల్లులు పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. జూన్ మాసం రాగానే సాగుకు పొలాలు సిద్ధం చేసుకున్న రైతులు జూన్ నెల చివరి వారం వచ్చిన దయచూపని నైరుతి రుతుపవనాలు రావాలని గంపడాశతో ఎదురు చూశారు. రోజులు వారాలు గడుస్తున్నా రుతుపవనాలు రాకపోవడంతో రైతన్నలు ఆందోళన పడ్డారు. ఈసారి ఖరీఫ్ పంటలు వేయడమెట్లా అని యాతన పడ్డారు. ఖరీఫ్లో సాగు సాగకపోతే పూటెట్లా గడుస్తుందని బెంబేలెత్తిపోయారు. ఖరీఫ్ మీద ఆశ వదులుకున్నారు. వరుణుడు కరుణించాలని మనసారా వేడుకున్నారు. పిల్లా పాపలు ఆకలితో మాడిపోవలసిందేనా అని నిట్టూర్చారు. రావయ్య వానదేవుడా అని చేతులెత్తి మొక్కుకున్నారు. రైతుల మొర విన్నాడో ఏమో వర్షరాజు పరుగు పరుగున పయనమై వచ్చాడు. ఇటు తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్లో చల్లగా వీచాడు. మెల్లమెల్లగా వచ్చాడు, వానలు తెచ్చాడు, రైతులకు ఊపిరి పోశాడు. దీంతో రైతులు రెట్టించిన ఉత్సాహంతో పంట పొలాల్లో దిగారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో చెప్పుకోదగిన వర్షాలు పడ్డాయి. చల్లని వాతావరణం కొనసాగుతోంది. వాతావరణ శాఖ ప్రకటించినట్టుగానే 24 గంటల్లోనే వర్షాలు పలకరించాయి. ఇరు ప్రాంతాల్లో మేఘాలు ఆవరించాయి. బంగాళాఖాతం నుంచి కదిలి వస్తున్న తేమ మేఘాలతో వర్షాలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది. ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. 2-3 రోజులుగా బంగాళాఖాతంలో రుతుపవనాల కదలిక బలంగా ఉండటం, దీనికి ఉపరితల ఆవర్తనం తోడు కావడం, కోస్తా వైపు తేమ మేఘాలు రావడంతో అంతటా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దీంతో చెన్నై, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తాలో వర్షాలు కురిశాయి. శనివారం ఉదయం నాటికే నెల్లూరు జిల్లా పొదలకూరులో 18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అలాగే రామాయంపేటలో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అలాగే ఎస్కోట, నెల్లూరు, పాడేరుల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. ఉత్తర దక్షిణ కోస్తా ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. రెండు రోజుల్లో కోస్తా, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు రాయలసీమలో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే ఇంకా భూ ఉపరితలంలో ఋతుపవనాలు బలహీనంగానే ఉన్నాయంటున్నారు. అరేబియా సముద్రం మీదుగా వచ్చే పవనాల గమనం అనుకూలంగా లేదని చెప్తున్నారు. అయితే అరేబియా సముద్రంతో పోల్చితే బంగాళాఖాతంలో ఋతుపవనాలు బలపడేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడిందని అధికారులు అంటున్నారు. 4 రోజుల క్రితం ఈశాన్య బంగాళాఖాతంలో ఆవరించిన ఉపరితల ఆవర్తనం పశ్చిమానికి కదిలి బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం 5.8 మీటర్ల ఎత్తులో ఉన్న ఆవర్తనం కిందికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. హిమాలయ పాయల్లో ఉన్న ఋతుపవనాల ద్రోణి దక్షిణాది వైపుకు కదిలితే వర్షాలు మరింతగా పెరుగుతాయని భారత వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వానలు పడటంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయాయి. 2 రాష్ట్రాల్లోనూ ఇంతవరకు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ వచ్చాయి. గుంటూరు జిల్లా రెంటచింతలో 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణలో ఎండ తీవ్రంగానే కొనసాగింది. అయితే మేఘాలు ఆవరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రానున్న 24 గంటల్లో 2 ప్రాంతాల్లోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వరిలో సాధారణంగా వచ్చే సమస్యలను అధిగమించితే మనం ఆశించిన దిగుబడులు సాధిస్తాం. చీడపీడలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తాటాకు తెగులు, బ్యాక్టీరియా ఎండాకు తెగులు వంటివి రాకుండా తీసుకోవాల్సిన చర్యలేమిటో చూద్దాం. వరి సాగులో వచ్చే సాధారణ తెగుళ్ల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తాటాకు తెగులు వచ్చినప్పుడు దాని నివారణకు తగిన చర్యలు తీసుకోవాలి. విత్తన సిద్ధు చేసి పంటను సాగు చేసిన అంతకుముందు నేలలో ఉన్న శిలీంధ్రాల వల్ల కొన్నిసార్లు సమస్యలు తలెత్తవచ్చు. వాటిలో తాటాకు తెగులు ఒకటి. ఈ సమస్య వచ్చినప్పుడు మొక్కలను గమనించితే ఆకు 2 పొరల మధ్యలో పచ్చని పదార్థాన్ని తీసివేయడం వల్ల ఆకులపై తెల్లని మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు ఎండిపోతాయి. ఈ లక్షణాలు గమనించినప్పుడు దీని నివారణకు ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వరి మొక్కలో వెన్ను అభివృద్ధి చెందుతున్న దశలో కంకినల్లి తెగులు వచ్చే అవకాశం ఉంది. ఈ తెగులును గుర్తించాలంటే పైరును గమనించాలి. మొక్క పూలలోని అండాశయాన్ని, పొప్పుడిని నాశనం చేస్తాయి. దీనివల్ల తాలుగింజలు ఏర్పడతాయి. ఈ పురుగులను తొందరగా గమనించితే నష్టాన్ని నివారించుకోవచ్చు. దీని నుంచి బయటపడడానికి ప్రోఫినోఫాస్ 2 మిల్లీలీటర్లను 1 లీటరు నీటిలో కలిపి అంకురం ఏర్పడే సమయంలో పిచికారీ చేయాలి. వరి అగ్గి తెగులు సమస్య కూడా వస్తుంది. ఆకుపై నూలుకండే ఆకారంలో గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరి ఆకుల వరకు పూర్తిగా ఎండిపోయి తగలబెట్టినట్టు ఆకులు కనబడతాయి. పైరు పూత దశలో వెన్ను, మెడ భాగంలో ఈ తెగులు సోకితే మొక్క మెడ విరిగి తాలు గింజలు ఏర్పడతాయి. దీనివల్ల పంట చాలా వరకు నష్టపోతాం. ఈ తెగులు నివారణ కోసం అగ్గి తెగులు తట్టుకునే వరి వంగడాలను ఎంచుకోవాలి. ఒకవేళ ఈ తెగులు కనిపించినప్పుడు 1.5 మిల్లీలీటర్ల ఐసోప్రోథియోలైన్ 1 లీటరు నీటిలో కలిపి పైరుపై పిచికారీ చేయాలి. వరిలో వచ్చే మరో తెగులు బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు సోకినప్పుడు ఆకుల అంచు వెంబడి పసుపు రంగుల మచ్చలు ఏర్పడతాయి. క్రమంగా ఆకులు పూర్తిగా ఎండిపోతాయి. ఈ తెగులును అరికట్టడానికి తెగులును తట్టుకునే వరి రకం వంగడాలను ఎంచుకోవాలి. సిఫారసు చేసిన నత్రజని ఒకేసారి వేయకుండా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు వేయాలి. సాధారణంగా వచ్చే మరో తెగులు పాము పొడ తెగులు. పిలకలు పెట్టే దశ నుంచి చివరి దశ వరకు ఈ తెగులు ఆశించే అవకాశం ఉంది. మొక్కల కింద భాగంలో ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి క్రమంగా పెరిగి పాము పొడ వంటి మచ్చలుగా మారుతాయి. ఈ తెగులు ఎక్కువైతే పైరు పూర్తిగా ఎండిపోతుంది. దిగుబడి పూర్తిగా నష్టపోతాం. ఈ తెగులు నుంచి బయటపడాలంటే 1 మిల్లీలీటర్ పొఫికెనజాల్ని లీటర్ నీటి వంతున కలిపి పిచికారీ చేయాలి. లేదా 2 మిల్లీలీటర్ల హెక్సాకొనజాల్ 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అరటి సాగుతో ఎంతో లాభం ఉంటుంది. అందరూ ఇష్టపడే అరటి పండ్లు పండించడం వల్ల రైతుకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అరటి పండ్లను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అందుకే రైతులు అరటి సాగును చేపట్టాలి. అరటి పంటలో ఎదురయ్యే సమస్యలేమిటో, వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. ఉష్ణమండలంలో పండించే పండ్లలో అరటి కూడా ప్రధానమైనది.
భారతదేశంలో అరటి పంట విస్తీర్ణంలోనే కాకుండా దిగుబడిలోనూ ప్రపంచంలోనే 2వ స్థానం ఆక్రమించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అరటి సుమారు 65,000 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. మామిడి, నిమ్మ జాతుల సాగు తర్వాత 3వ స్థానంలో ఉంది. అరటి పంటకు సరాసరి 25 నుంచి 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత చాలా అనుకూలంగా ఉంటుంది. అరటి పండ్లలో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కర్పూర, చక్కెరకేళి, తెల్ల చక్కెరకేళి, పెద్ద పచ్చారటి, గ్రాండ్ 9, పొట్టి పచ్చారటి, అమృతపాణి, మార్ట్మాన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక కూర రకం అరటి కొవ్వూరు బొంత ఉండనే ఉంది. దేశవాళీగా సాగు చేసే కర్పూర, చక్కెరకేళి తెలుగువారుండే 2 ప్రాంతాల్లోనూ సాగు చేస్తారు. ఈ మొక్క ఎత్తు సుమారుగా 2.5 మీటర్ల నుంచి 3 మీటర్ల వరకు పెరుగుతుంది. పెనుగాలులకు పడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా వెదురుతో మొక్కకు ఊతమివ్వాలి. కాలపరిమితి 12 నుంచి 13 నెలలు ఉంటుంది. సగటున 16 నుంచి 18 కిలోల బరువు ఉండే గెలలనిస్తుంది. ఇది సుమారు 30 టన్నుల దిగుబడినిస్తుంది. అంతేకాకుండా నీటి ఎద్దడిని కూడా తట్టుకుంటుంది. పనామా తెగులు, ఆకుమచ్చ తెగుల్ని నిరోధించే లక్షణాలు కర్పూర, చక్కెరకేళి కలిగి ఉంటుంది. తెల్ల చక్కెరకేళి రకం తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు. ఈ మొక్క 2.5 మీటర్ల వరకు పెరుగుతుంది. గాలులకు పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా వెదురుతో ఊతమివ్వాలి. దీని కాలపరిమితి 12 నుంచి 13 నెలలు ఉంటుంది. సగటున 6 నుంచి 8 కిలోల బరువుతో గెలలు వేస్తుంది. 5 నుంచి 6 హస్తాలను కలిగి ఉంటుంది. ప్రతి గెలకు ఇంచుమించుగా 60 నుండి 70 పండ్లు ఉంటాయి. దీని పండ్లు లావుగా ఉంటాయి. దీనిలో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. సగటున హెక్టారుకు 15 టన్నుల దిగుబడి వస్తుంది. దుంపకుళ్ళు తెగులు సోకే అవకాశం దీనికి ఎక్కువగా ఉంటుంది. సారవంతమైన, తగిన నీటి వసతి కలిగిన, నీరు ఇంకిపోయే గుణంతో పాటు తగినంత సేంద్రియ పదార్థం ఉన్న నేలలు అరటి సాగుకు అనుకూలంగా ఉంటాయి. సారవంతమైన ఒండ్రు నేలల్లో అధిక దిగుబడులు వస్తాయి. దీని లోతు 75 సెంటీమీటర్ల వరకు తక్కువ కాకుండా భూమికి నీటి మట్టం 1 నుంచి 1.2 మీటర్ల దిగువన ఉండాలి. అలాగే ఉదజని సూచిక 6.5 నుంచి 7.5 ఉండాలి. వేసవిలో భూమిని 30 నుంచి 40 సెంటీమీటర్ల లోతుగా దున్నాలి. తొలకరి చినుకులు పడగానే గొర్రుతో 3 నుంచి 4 సార్లు మెత్తగా దున్నుకోవాలి. ఎంపిక చేసిన రకానికి అవసరమైన దూరంలో 45x45x45 సెంటీమీటర్ల గుంతలను తవ్వాలి. కర్పూర, చక్కెరకేళిని, బొంత రకాలను ఏడాది పొడుగునా పండించుకోవచ్చు. అయితే ఏప్రిల్, ఆగస్టు నెల మధ్య కాలంలో నాటుకోవడం చాలా మంచిది. పొట్టి పచ్చ అరటి, పెద్ద పచ్చ అరటి రకాలను తొలకరి వర్షాలు పడిన తర్వాత అంటే జూన్ నెల నుంచి సెప్టెంబర్ 15 వరకు నాటుకోవచ్చు. జంట వరుసల్లో నాటేటప్పుడు వరుసల మధ్య 1.2 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. జంట వరుసల మధ్య దూరం ఎక్కువగా అంటే 2 మీటర్ల నుంచి 1.8 మీటర్లు ఉండే విధంగా నాటుకోవాలి. ముందు వరుస మొక్కలకు, రెండో వరుస మొక్కలకు ఎదురుగా కాకుండా ముందు వరుస మొక్కల మధ్య వచ్చే విధంగా నాటుకోవాలి. ఎరువులు సిఫార్సు చేసిన మోతాదులోనే వాడాలి. అధిక సాంద్రతలో నాటినప్పుడు పంట కాలపరిమితి 40 నుంచి 50 రోజులు పెరుగుతుంది. ఎత్తు కూడా అధికంగా ఉంటుంది. దీనికోసం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో క్యాబేజీ, క్యాలీఫ్లవర్ లేదా మొక్కజొన్నను కూడా సాగు చేసుకోవచ్చు. ఇది 100 నుంచి 120 రోజుల కాలపరిమితి ఉన్న పంటల్నే అంతర పంటలుగా వేసుకోవాలి. ఏరువాకలో చిన్న విరామం తీసుకుందాం. ఏరువాకకు తిరిగి స్వాగతం. రసాయనిక ఎరువులు వాడకుండా వ్యవసాయం చేయలేమా? పురుగుల మందులు చెల్లకుండా పంటలను కాపాడుకోలేమా? హైబ్రిడ్ విత్తనాలతో మాత్రమే అధిక దిగుబడులు వస్తాయా? రైతు స్థాయిలోనే అన్నీ సమకూర్చుకోవడం సాధ్యం కాదా?
అన్నీ సాధ్యమేనంటున్నారు ఓ రైతు. ఆయన ఎవరో తెలుసుకోవాలనుందా? అయితే పదండి ఎల్బీ నగర్లోని హస్తినాపురం. ఈ కాలం రైతులు పూర్తిగా రసాయనిక ఎరువులపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారు. బీటీ విత్తనాలను ఉపయోగిస్తున్నారు. పంటల్లో చీడపీడలు దాపురిస్తే రసాయనిక పురుగు మందులు అధిక మోతాదులో వాడుతున్నారు. ఈ విధానాలు పంట దిగుబడులు పెంచుతాయని అనుకుంటున్నారు. కానీ నిజానికి ఇవి వ్యవసాయానికి హానికరమే కానీ మేలు చేయవు. రసాయనిక ఎరువులు అందుబాటులో లేని కాలంలో కూడా రైతులు బ్రహ్మాండంగా పంటలు పండించారు. ఏ రసాయనిక పురుగుల మందు అందుబాటులో లేని కాలంలోనూ పంటలను ఆశించే అనేక రకాలైన పురుగులను సమర్థవంతంగా అరికట్టుకోగలిగారు. అన్ని రకాల పంటల్లోనూ ఆశించిన దిగుబడులను తీయగలిగారు. అప్పుడు ఇంతగా శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అయినా పంటలు ఎంచక్కా పండించి ఆహార కొరత లేకుండా మనుగడ సాగించారు. పంటలు సాగు చేసే భూముల సారాన్ని ప్రతి ఏటా పెంచుకోగలిగారు. పాడి పశువులను పెంచుకొని అనుకున్న పాల ఉత్పత్తులు పొందారు. పశుగ్రాసానికి ఎటువంటి కొరత రాకుండా మూగజీవాలను కాపాడుకున్నారు. ఇంట్లో పాడి, పొలంలో పంటలతో పల్లెలు పచ్చగా కనబడేవి. కానీ ఈ రోజుల్లో వ్యవసాయం పెనుభారం అనుకుంటున్నారు. రసాయనిక ఎరువులు లేని వ్యవసాయాన్ని ఊహించలేకపోతున్నారు. హైబ్రిడ్ బీటీ విత్తనాలే శరణ్యమనుకుంటున్నారు. దీనివల్ల జరిగే నష్టాన్ని ఊహించలేకపోతున్నారు. పంటల దిగుబడులు తగ్గిపోయి నష్టాల పాలవుతున్నారు. ఏ పంట పండించాలన్నా అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పంటలు సాగు చేయడమంటే కష్టాలను సాగు చేయడమేనని భావిస్తున్నారు. మంచి వ్యవసాయానికి బదులు ముంచే వ్యవసాయం చేసి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. ఈ బాధలు ఇంకెన్నాళ్ళు అని కుమిలిపోతున్నారు. మార్కెట్లో మంచి ధరలు రాక అల్లాడిపోతున్నారు. పెట్టిన పెట్టుబడి కూడా దక్కడం లేదని వాపోతున్నారు. అయితే ఈ బాధల నుంచి బయటపడే మార్గం ఉంది. రసాయనిక ఎరువుల జోలికి పోకుండా పంటలు పండించుకోవచ్చు. చీడపీడల బాధ రాకుండా పంటలను కాపాడుకోవచ్చు. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యమేనని నిరూపిస్తున్నారు హైదరాబాద్ హస్తినాపురం రైతు చప్పిడి సుభాన్ రెడ్డి. ఎల్బీ నగర్ దగ్గర హస్తినాపురం సమీపంలో సుమారు 30 ఎకరాల భూమిలో ఆయన తనదైన శైలిలో పంటలు పండిస్తున్నారు. ఆయన ఏనాడు రసాయనిక ఎరువుల జోలికి పోలేదు. ఏనాడు రసాయనిక పురుగుల మందులు చల్లలేదు. 1 కాదు 2 కాదు అన్ని రకాల పంటలను తన ఫామ్ లో సాగు చేస్తూ అందరితో శబాష్ అనిపించుకుంటున్నారు. స్వంత స్థలంలో తన సొంత ఆలోచనతో సాగును విజయవంతంగా సాగిస్తున్నారు. సాధ్యం కానిది ఏమీ ఉండదని చాటి చెబుతున్నారు. మనిషి ఎంతటి వాడైనా తినేది అన్నమే. ఆ అన్నం పండించడంలో అన్ని మెలకువలు తెలుసుకున్నప్పుడే వ్యవసాయం గిట్టుబాటు అవుతుంది. మనం ఆశించిన దిగుబడులు అందుకోగలుగుతాం. అది ఏ పంటైనా రసాయనిక ఎరువులు వాడాల్సి అవసరం లేదు. దానికి ప్రకృతి పరంగా దొరికే ఉత్పత్తి కారకాలే చాలు. వాటిని సద్వినియోగం చేసుకుంటే చాలు మనం అనుకున్న స్థాయిలో దిగుబడులు దక్కుతాయంటారు సుభాన్ రెడ్డి. వ్యవసాయానికి వ్యత్యాసం ఏంటంటే వ్యయం చేస్తేనే మనకు సాయం చేస్తుంది వ్యవసాయము చేసిన కొంత వ్యవధి లోపల మనకు ఫలితం ఇస్తుంది వ్యవసాయము. అందుకు మేము రసాయన ఎరువుల బదులు సేంద్రియ ఎరువులను వాడడానికి గేదెలు, ఆవులు, పశువులు చాలా పెట్టుకొని పశువులు ఎరువులు ఎక్కడో కొనే కంటే మన పశువుల ఎరువే ఉంటుంది. ఇందులో పండించిన పంట గడ్డి పశువులకు వస్తే పశువుల పేడ పొలంలో వేసి మంచి పుష్టికరమైన ఆహారం పండించడానికి వీలుంటుందని. ఏ పంట పండించాలన్నా ముందుగా దానికి సంబంధించిన అవగాహన కలిగి ఉండాలి. ప్రకృతి పరంగా మనకు అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగించుకోవాలి. సాగులో ఎదురయ్యే సమస్యలను అధిగమించడానికి నిపుణుల, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు మనం సాగు చేసే పంటను పరిశీలించాలి. పంటకు ఏదైనా చీడపీడ వచ్చిందని గమనించినట్లయితే దాన్ని వెంటనే నివారించుకోవాలి. పురుగుల మందులు అవసరం లేకుండా ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకుని అన్ని రకాల బెడదలను దూరం చేయొచ్చు. దీనికి తమ పంట చేనులే సాక్ష్యం అంటారు సుభాన్ రెడ్డి. వరి, కూరగాయలు అంటే అన్ని రకాల కూరగాయలు
దాంతోపాటు మామిడి, జామ, నిమ్మ తోటలు, పెద్ద ఎత్తున చింత చెట్లు చూస్తున్నాయి కదా, చింత, కొబ్బరి, అన్నిటికీ మించి వేప చెట్లు ఎక్కువ ఉన్నాయి. వేప చెట్ల గాలి మంచిది. ఇక్కడ వచ్చి గంట 2 గంటలు కూర్చుని ఆరోగ్యానికి బాగుంటుందని వేప చెట్లను కూడా చాలా పెంచుకోవడం అయింది. సుభాన్ రెడ్డి ఫామ్ లో ఎటు చూసినా పచ్చదనమే కనువిందు చేస్తుంది. ఇక్కడ ఒకటేమిటి, అనేక రకాల పంటలు కనిపిస్తాయి. వరి నుంచి మొదలుకొని వంకాయ వరకు ఇక్కడ దర్శనమిస్తాయి. సాగు చేయడానికి ఏదైనా తన ఫామ్ లో సాధ్యమేనంటారు. ఇక్కడ మామిడి, జామ, అరటి, టమోటా, కరివేపాకుతో పాటు ఇంకా రకరకాల పంటలు కనువిందు చేస్తాయి. ఈ పంటల సాగుకు ఆయన సేంద్రియ ఎరువులనే వాడుతారు. రసాయనిక ఎరువుల జోలికి వెళ్ళనని సుభాన్ రెడ్డి చెబుతున్నారు. అన్నిటి మించి పాడి పంట అనేది వ్యవసాయదానికి ఉండాల్సిన లక్షణం. పాడి పంట వ్యవసాయదాని ముఖ్య లక్షణం ఏంటంటే రోహిణి కార్తెల విత్తనాలు వేస్తేనే మంచి పంట పండుతుందని వెనుకటి నాడుది. ఆ తర్వాత వర్షాలు రాకపోతే, బోర్లు లేకపోతే, ఉత్తర కార్తె వచ్చినా వర్షాలు పడకపోతే వెంకటి సామెత, ఉత్తర చూసి ఎత్తర గంప, విశాఖ వరకు కూడా పడకపోతే విశాఖ చూసి విడవర కొంప అనే సామెతలు ఉండేది. కానీ ఇప్పుడు బోర్లు అవి బాగా ఉన్నాయి కనుక ఆ పరిస్థితి రాకుండా ఉంది. పంటలు పండించి నష్టపోతున్నామని బాధపడే రైతులు సుభాన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలి. పంటల పెట్టుబడులు తగ్గి ఆశించిన దిగుబడులు దక్కించుకోవాలి. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు వాడకుండా మంచి పంటలను ఎట్లా పొందవచ్చో సుభాన్ రెడ్డి చేసి చూపించారు. ఈ విధానం కొత్తదేమీ కాదు. మన పూర్వీకులు ఇదే పద్ధతిని ఆచరించారు. బ్రహ్మాండమైన పంటలు పండించారు. ఎవరికీ చేయి చాపకుండా పల్లెలోనే అందరికీ కావలసిన పంటలు పండించుకొని ఒక పల్లెను ఒక దేశంగా తీర్చిదిద్దారు. ఒకరికొకరు తోడు నీడగా నిలిచి పల్లె అవసరాలను తీర్చడానికి కలిసికట్టుగా పనిచేశారు. అందుకే అప్పుడు పల్లెలు కలకలలాడాయి. ఇప్పుడు పల్లెలు వెలవెలబోతున్నాయి. ఇప్పటికైనా మనం సేంద్రియ వ్యవసాయం చేసినట్లయితే ఇక్కట్ల నుంచి గట్టెక్కుతాం. ఆచరించడమే తర్వాయి. ఫలితాలు మన ఆశలకు అద్దం పడతాయి. వ్యవసాయం లాభసాటిగా ఉండాలంటే అందివచ్చే అన్ని శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి. ఆధునిక కాలంలో మనిషి అవసరాలు పెరిగిపోతున్నాయి. జనాభా పెరుగుదలతో పాటు పంటల దిగుబడులు పెరగాల్సిన అవసరం ఉంది. ఫలసాయం అధికంగా రావాలంటే సాగులో నవీన పరికరాలను ప్రవేశపెట్టాలి. అప్పుడే మనం డిమాండ్ని అందుకోగలుగుతాం. జాతీయ స్థూల ఆదాయాన్ని పెంచగలుగుతాం. నానాటికి జనాభా పెరిగిపోతోంది. జనాభాతో పాటు అవసరాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయక దేశాలు పంట దిగుబడిలో ముందుకు సాగాల్సి ఉంది. జనాభాకు సరిపడే ఆహార ధాన్యాలను పండించాల్సిన అవసరం ఉంది. అనేక దేశాల్లో ఆహార కొరత పట్టి పీడిస్తుంది. ముఖ్యంగా మన దేశం వ్యవసాయక దేశమైన ఆహారం జనాభాకు అందుబాటులో లేకుండా పోతోంది. పంట దిగుబడులు నానాటికి పెరగాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. కొన్ని పంటలు కనుమరుగవుతున్నాయి. సాగునీటి కొరత పట్టి పీడిస్తోంది. తగినంత వర్షపాతం లేకపోవటంతో భూమి నీటి మట్టం తగ్గిపోతోంది. వర్షాభావం వల్ల వర్షాధార పంటలు పండించుకోలేని పరిస్థితి నెలకొంటుంది. సాగు భూమి విస్తీర్ణం తగ్గిపోతోంది. ఏటా సుమారు 15 నుంచి 16% గ్రామీణులు పట్టణాలకు వలసపోతున్నారు. దీనికి కారణం వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడమే. సాగు విస్తీర్ణం పెరిగే అవకాశాలు లేవు. మన దేశంలో చిన్న సన్నకారు రైతులే ఎక్కువ. వారికి ఉన్న భూమి తక్కువ. దీంతో ఉన్న నేలలోనే అత్యధిక దిగుబడులు సాధించాల్సిన అవసరం ఉంది. అందుకు అందివచ్చే అన్ని సాంకేతిక పరికరాలను ఉపయోగించుకోవాలి. వ్యవసాయ పెట్టుబడులను తగ్గించుకోవాలి. అప్పుడే వ్యవసాయం లాభసాటిగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది రైతులు ఇప్పటికీ నాగలి కట్టి పొలం దున్నుకొని పంటలు పండిస్తున్నారు. ఈ పద్ధతి వల్ల శ్రమ ఎక్కువ, పని తక్కువగా జరుగుతోంది. దీన్ని అధిగమించడానికి ట్రాక్టర్లతో దున్నుకోవాలి. అదునులో విత్తుకుంటేనే ఆశించిన దిగుబడులు దక్కుతాయి. ట్రాక్టర్తో దున్నుకోవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో దున్నుకోవడం సాధ్యమవుతుంది. చిన్న సన్నకారు రైతులకు ట్రాక్టర్ని కిరాయికి తీసుకోవడం సాధ్యం కానప్పుడు కొంతమంది రైతులు కలిసి ఒకేసారి తమ పొలాలను దున్నుకోవడం వల్ల ఎక్కువ ఆర్థిక భారం పడకుండా ఉంటుంది.
ఇక వరి నాట్లు వేసుకునే రైతులు కూలీలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజుల్లో కూలీలు దొరకడం కష్టమైపోయింది. ఒకవేళ దొరికినా చాలా డబ్బులు కూలీలకు ఇవ్వాల్సి వస్తోంది. దీంతో సాగులో పెట్టుబడి పెరిగిపోతోంది. అయితే ఇప్పుడు మార్కెట్లో వరి నాట్లు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి నాటు యంత్రాలతో నాట్లు వేసుకున్నట్లయితే తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో నాట్లు వేసుకోవడానికి వీలవుతుంది. డ్రమ్ సీడర్ పరికరానికి 4 డ్రమ్ములుంటాయి. ప్రతి డ్రమ్ముకు 20 సెంటీమీటర్ల దూరంలో 2 చివర్ల వరుసకు 18 రంధ్రాలుంటాయి. వరి నాట్లు వేసుకోవడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. డ్రమ్ సీడర్ డ్రమ్స్ లో మొలకెత్తిన విత్తనాలను నింపి మూత పెట్టుకోవాలి. ఈ డ్రమ్స్ లో 4/3 వంతులు మాత్రమే మొలకెత్తిన విత్తనాలను వేయాలి. డ్రమ్ సీడర్ ని లాగినప్పుడు 8 వరుసల్లో వరుసకు మధ్య 20 సెంటీమీటర్ల దూరంలో నారు పడుతుంది. వరుసల్లో కుదురుకు మధ్య 5 నుంచి 8 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కో కుదురులో 5 నుంచి 8 గింజలు పడతాయి. దీనివల్ల 1 ఎకరా పొలం విత్తడానికి 2 కూలీలు సరిపోతారు. కేవలం 2 గంటల్లోనే నాట్లు పూర్తవుతాయి. ఒక రోజులో 1 యూనిట్ తో 3 ఎకరాల వరకు విత్తుకోవచ్చు. వరి కోతకు యంత్రాలు కూడా అందుబాటులో ఉన్నాయి. వరి కోత యంత్రం 5 HP డీజిల్ ఇంజిన్ తో పనిచేస్తుంది. ఈ యంత్రంతో 2 గంటల్లో ఎకరా పొలాన్ని కోసుకోవచ్చు. ఈ యంత్రానికి కింది భాగంలో అమర్చిన బ్లేడ్లు వరి పొలాన్ని కోస్తాయి. కోసిన వరిని దీనికి అమర్చిన బెల్టులు కుడివైపున వరుసల్లో వేస్తాయి. ఈ యంత్రం నడపడానికి గంటకు 1 లీటర్ డీజిల్ ఖర్చవుతుంది. ఈ యంత్రం నిలబడి ఉన్న వరి పొలాన్ని మాత్రమే కోయడానికి అనుకూలంగా ఉంటుంది. కోతకు కనీసం వారం రోజుల ముందు పొలానికి నీరు పెట్టడం ఆపివేయాలి. ఈ యంత్రం నడపడానికి ముందు గట్ల వెంట కనీసం 50 సెంటీమీటర్ల వెడల్పుతో వరిని కొడవలితో కోయాలి. ఈ యంత్రం ధర 1,10,000 ఉంటుంది. పంటలు నూర్చే యంత్రంతో అనేక పంటలను నూర్చుకోవడానికి వీలవుతుంది. ఈ యంత్రాన్ని ఉపయోగించి పంటలను నూర్చి విత్తనాన్ని జల్లెడపట్టి మంచి విత్తనాన్ని వేరు చేసుకోవచ్చు. ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి పంటలకు ఇది బాగా ఉపయోగపడుతుంది. వేరువేరు పంటలు నూర్చడానికి ఈ యంత్రంలోని కొన్ని భాగాలను తగిన విధంగా మార్చుకోవాల్సి ఉంటుంది. వరి, గోధుమలను నూర్చడానికి వాటి కంకులతో పాటు మొక్కలను కూడా యంత్రంలో వేసుకోవచ్చు. అదే మొక్కజొన్న, జొన్న పంటలైతే కేవలం కంకులను మాత్రమే వేయాల్సి ఉంటుంది. వరి నూర్చినప్పుడు వరి గడ్డి ఏమాత్రం పాడవకుండా పశువులు తినడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. ఈ యంత్రం నడపడానికి 7.5 HP విద్యుత్ మోటార్ సరిపోతుంది. లేదా డీజిల్ ఇంజిన్తోనూ నడుపుకోవచ్చు. ఈ యంత్రం గంటకు 6 నుంచి 10 క్వింటాళ్ల వరి, 4 నుంచి 10 క్వింటాళ్ల గోధుమ, 10 నుంచి 15 క్వింటాళ్ల జొన్న పంటను నూర్చడం సాధ్యపడుతుంది. అలాగే 15 నుంచి 20 క్వింటాళ్ల మొక్కజొన్నను నూర్చడం వీలవుతుంది. ఈ యంత్రం ధర 1,30,000 ఉంటుంది. వ్యవసాయంలో ఇటువంటి యంత్రాలను ఉపయోగించినప్పుడు తక్కువ సమయంలో అనేక పనులు పూర్తి చేసుకోవచ్చు. సాగు పెట్టుబడులను తగ్గించుకొని అధిక లాభాలు పొందడం సాధ్యమవుతుంది. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.